నేను చేసిన క్యారెక్టర్స్లో ఫస్ట్ టైం ఐమ్ ప్లేయింగ్ ముస్లిం క్యారెక్టర్, సో ఇట్ వాజ్ ఎక్సైటింగ్. అండ్ చాలా తేడా క్యారెక్టర్ అది బేసిక్గా. ఆడి ఇష్టం, ఆడు అనుకున్నదే చేస్తాడు. సో ఇట్స్ అ నైస్ జర్నీ బేసికలీ ఈ సినిమా. అండ్ ఐ లవ్ ప్లేయింగ్ ద ముస్లిం క్యారెక్టర్. సో ఇప్పటివరకు నేను చేయింది, సో ఐ ఎంజాయ్డ్ ఇట్, ముస్లిం కల్చర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్ వాస్ నైస్. సూపర్, చాలా టెరిఫిక్ ఉన్నారు మీరు. ఓకే, మీరు ఒకసారి ఇట్రండి. అంటే ఆయన దుర్యోధన అయిపోయింది, కర్ణుడు అంటే ఓన్లీ కౌరవుల సైడా, పాండవుల సైడ్ ఎవరు లేరా? అయ్యో, అసలు 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 వస్తే అసలైన ఒక ఆయన ఉన్నారు, కృష్ణ పరమాత్మ, కృష్ణుడు పాత్రధారి ఒక ఆయన ఉన్నారు. కృష్ణుడు పాత్రధారి నేను గెస్ట్ చేయొచ్చా? చేయండి బ్రహ్మాజీ గారు. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే తెలుగు నేర్చుకుంటున్నాను, త్వరలో ఫ్లూయెంట్గా మాట్లాడుతాను, బట్ ఫర్ నౌ ప్లీజ్ బేర్ విత్ మై ఇంగ్లీష్. అబ్సల్యూట్లీ, బాగా మాట్లాడారు. అలాగే సో బ్రహ్మాజీ గారు, రోహిత్ గారు, విష్ణు గారు అండ్ సాగర్ భయ్య, వాట్ వాస్ ది experience working with the top most? I think they all knew that it was my first film, so they were really helpful. They really helped me through the entire process. And because I'd never seen anything, I mean, like it before. I'd never been on set before. I'd never seen, the lights. Everything was alien to me, but they all helped me a lot. చదువుకుంది అయితే బయోటెక్నాలజీ, సో ప్రాబబ్లీ దాంట్లో కంటిన్యూ ఏంటి సైంటిస్ట్ అయ్యాడేమో. ఓకే, బట్ దిస్ ఇస్ రైట్ నౌ. ఓకేనా? అప్పట్లో సినిమాలు చూడటం ఇష్టం, ఇప్పుడు చేయడం ఇష్టం. నా ఫస్ట్ టైం నా వయసు దగ్గర పాత్ర వేసాను ఇండస్ట్రీలో. నాకు ఈ క్యారెక్టర్ పర్సనల్గా చాలా ఇష్టం. అంటే నేను చేసిన క్యారెక్టర్లకి ఈ క్యారెక్టర్ టోటలీ డిఫరెంట్. ఇట్లా ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నేను ఇప్పటివరకు చేయలే, ఇది ఫస్ట్ టైం అన్నమాట. సో నాకు పర్సనల్గా మంచి సినిమాలో 10 ఉంటే అందులో ఇది ఒక మంచి సినిమా అవుద్ది. నాకు నీట్గా టక్ చేసుకుని కొంచెం అందంగా తయారయ్యే క్యారెక్టర్ ఇచ్చాడు సాగర్ నాకు ఈ సినిమాలో. థ్యాంక్స్. వైట్ డ్రెస్లో విలన్ పక్క ఉండి నాకు ఈ సినిమా, ఈ డ్రెస్సింగ్ బాగా ఎంజాయ్ చేశాను ఈ సినిమాలో. అండ్ నాకు లవ్ మీద చాలా కాన్సెప్ట్ తక్కువ ఉండే, ఇప్పుడు ఒకేలా లవ్ చేస్తాను. ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ విజయ్ గారు అండ్ గ్రేట్ సపోర్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇట్ వాస్ మేకింగ్ అప్పట్లో కూడా ఉండేవాడు, వాజ్ నాట్ ఈజీ జాబ్. అండ్ ఆయన లేకపోయింటే మాత్రం ఇట్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ తను చూసుకున్నారు. లాట్ ఆఫ్ సపోర్ట్. థ్యాంక్ యూ విజయ్ గారు. అండ్ ప్రశాంతి గారికి కూడా, ప్రశాంతి గారు ఓకే, షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. చాలా ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్ వర్కింగ్ విత్ దెమ్ అండి. నాలెడ్జబుల్ పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకున్న నాలెడ్జ్ అంటే థియరిటికల్గా కానీ ప్రాక్టికల్గా కానీ చాలా ఎక్కువ ఉంది. ఈ సినిమాలో చూస్తారు తనకున్న ఆ నాలెడ్జ్ ఏంటనేది. చాలా వేరియస్ ఆస్పెక్ట్స్ని టచ్ చేశారు ఆయన. అవన్నీ సక్సెస్ఫుల్గా ఆయన విజువలైజ్ చేసి చూపించగలిగారు. ఐఎమ్ సో హ్యాపీ ఆయనతో అసోసియేట్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అప్పట్లో కూడా ఉండేవాడు. సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ముందు మాకు ఫస్ట్ బాగా సపోర్టివ్గా నిలబడి ఇమీడియట్ చేద్దామని చెప్పింది రోహిత్ గారు. రోహిత్ గారి సపోర్ట్ వల్లే చాలా చాలా ఇబ్బందికరమైన పనులు, ఇబ్బందికరమైన సంఘటనలు చాలా సింపుల్గా అయిపోయినాయి మాకు. సో ఫస్ట్ రోహిత్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత క్యాస్ట్ మాకు బ్రహ్మాజీ గారు, అజయ్ గారు, ప్రభాస్ సింగ్ గారు, తానియా హోప్, మేమిద్దరం కొత్త వాళ్ళం. నేను తానియా కొత్త వాళ్ళం. అందరూ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాళ్ళు. వీళ్ళందరి మధ్యన చేయడానికి చాలా భయం వేసింది. కాకపోతే ఎప్పటికప్పుడు బాగా సపోర్ట్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని ఎంకరేజ్ చేశారు. పెద్దోళ్ళు అనే ఫీలింగ్ లేకుండా కొత్తని బాగా ఎంకరేజ్ చేస్తే చేయించారు. దానికి చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఈ సినిమా స్మూత్గా అవడానికి ఇంకా మెయిన్ పర్సన్స్ మాకు విజయ్ గారు, ప్రశాంతి. సో వాళ్ళిద్దరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి. ఇబ్బందులు వచ్చినప్పుడు మాకు అప్పారం అని ఒక ఆయన ఉన్నారు, మా గుండె దగ్గర అనమాట. ఆయన యాక్చువల్లీ చాలా సింపుల్ చేశారు మాకు చాలా పనులు. అప్పారావు గారు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. తర్వాత మా టెక్నీషియన్స్ నవీన్ గారు, చంటి గారు, కోటగిరి వెంకటేశ్వర గారు, అందరూ టెక్నీషియన్స్ కూడా చాలా సీనియర్ టెక్నీషియన్స్. వాళ్ళందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఫైనల్ సాగర్ గారి గురించి నేను ఎక్కువ చెప్తే బాగోదు, కానీ ఒక్క మాటలో ఆయన గురించి చెప్పాలంటే 100 సినిమాల్లో వచ్చే ఒక తెలుగు సినిమా మాత్రం కాదండి ఇది. 1000 సినిమాలకు ఒక సినిమా. ఇది నా మాట. రేపొద్దున మీరందరూ కూడా అంటారు
అంత డిఫరెంట్గా ఉంటుంది సినిమా, అంత కొత్తగా ఉంటుంది. తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు చేస్తారా అని బయట వాళ్ళు అనుకుంటారు. ఇది నాకు స్పెషల్ మూవీ. నాకు అప్పట్లో కూడా ఉండేవాడు. సాగర్ నాకు ఫస్ట్ టైం నరేట్ చేసినప్పుడు నా బుర్ర తిరిగిపోయింది, నాకు అర్థం కాల. ఎందుకంటే 90s మళ్ళీ ప్రజెంట్ మళ్ళీ 90s ఫ్లాష్ బ్యాక్, అది బాగుంది సాగర్. నాకు 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 క్లారిటీ రావట్లేదు. స్పాట్లో క్యారెక్టర్ షూటింగ్ అప్పుడు చెప్తుండే ఏ సీన్కి ఆ సీన్ అని, అలా చేశాను. బట్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు అర్థమైంది అంత మంచి సినిమా. నరేషన్ చాలా కష్టం, చాలా బ్యూటిఫుల్గా స్క్రీన్ ప్లే, అది చాలా బాగుంది సినిమా. విష్ణు చెప్పినట్టు ఇది నాట్ రెగ్యులర్ సినిమా కాదు, ఒక మంచి సినిమా. తెలుగులో ఇటువంటి సినిమాలు వస్తే బాగుంటుంది, ఆడితే బాగుంటుంది. సో అందరూ మంచి సినిమాలు ట్రై చేస్తారు. అలాగే ఈ సినిమా నాకు రోహిత్ ఫోన్ చేసి చెప్పాడన్నమాట, ఇలాగ అందరం కలిసి సినిమా చేస్తున్నాం, నువ్వు చేయాలి బ్రదర్ అని. థ్యాంక్ యూ రోహిత్, చాలా మంచి క్యారెక్టరు, నేను ఇప్పటివరకు చేయనటువంటి క్యారెక్టర్ నాకు వచ్చింది. థ్యాంక్ యూ. అలాగే మా కాస్ట్ అందరూ బాగా చేశారు, ప్రొడ్యూసర్స్ చాలా బాగా చూసుకున్నారు. ఈ సినిమా మనస్ఫూర్తిగా ఆడాలని కోరుకుంటున్నాను. Really happy that this is my debut movie, and I'm really happy that I was a part of this project, because not only did everybody make me feel very welcome, and everyone was very warm to me, but you know, we sort of transported into a time machine and went into another time. And I'm happy I got to work with Sagar, because as a director he's really amazing. He never over directed. He allowed, he explained to you your character and his vision, and he allowed you to just be spontaneous in your acting so that it would capture the authenticity, which I thought was really good. And yeah, so much effort and time and everything has gone into this movie, so it's really it's amazing to see it like this, and I love the trailer, and I'm really happy for all of us and everyone who've been a part of this project. క్యారెక్టర్ ఉంది అది ఇది అని చెప్పి 2 scenes క్యారెక్టర్ నేను రోహిత్ ఏం చెప్పకుండా వచ్చి చేస్తానని చెప్పాను. మొత్తం మూవీ అయిపోయిన తర్వాత డబ్బింగ్ అదంతా చూసిన తర్వాత నేను సాగర్తో ఫస్ట్ అడిగిన క్వశ్చన్, ఇట్లా 2 scenes ఇచ్చేయండి సాగర్, నాకు ఇంత మంచి సినిమాలో ఫుల్ లెంగ్త్ ఇవ్వాల్సింది అని చెప్పి ఫీల్ అయ్యాను నేను. అండ్ వన్ మోర్ థింగ్, ప్రొడక్షన్ హౌస్ గురించి పర్టికులర్గా చెప్పాలి. ఈ ఫిలిం సో మచ్ ఆఫ్ ఎఫర్ట్, రోహిత్ కానీ, విష్ణు కానీ, ప్రశాంతి, విజయ్, అప్పుడప్పుడు ఆన్ ఆఫ్ అయ్యి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, బట్ స్టిల్ ద వే. ఈరోజు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అన్నీ మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి. మూవీ చూసిన తర్వాత డెఫినెట్గా చెప్తున్నాను, కొత్తగా ఉంటుంది సినిమా, కొత్త ఫిల్మ్స్ ఆడాలి. పర్టికులర్గా ఈ బడ్జెట్, ఈ జోనర్లో సినిమాలు ఆడితే ఇండస్ట్రీ కూడా చాలా బాగుంటుందని నమ్ముతున్నాను. సినిమాలు చేస్తూ ఉంటాం, పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, అన్ని సినిమాలు చేయాలి, మా పని. కానీ కొన్ని సినిమాలు మనసుకు నచ్చుతాయి బాగా, మనం ఫీల్ అయ్యి చేస్తాం. ఈ సినిమా అలాంటిదండి. చాలాసార్లు ఈ సినిమా చేస్తున్నప్పుడు నాది మంచి క్యారెక్టరు, డిఫరెంట్ క్యారెక్టరు, కామెడీయే కాకుండా సీరియస్నెస్ ఉన్న క్యారెక్టర్. ఎస్పెషల్ సాగర్ గురించి చెప్పాలంటే, తన చేతులు పెట్టుకుని కామ్గా నిల్చున్నాడు, కానీ ఈజ్ వెరీ వర్క్ విషయంలో తను చాలా చాలా హార్డ్గా ఉంటాడు. అంటే స్మూత్గా చేయించుకుంటాడు, బట్ తనకు కావాల్సింది చేయించుకుంటాడు. అండ్ రోహిత్ గారు ఇప్పటి వరకు నాకు అన్ని సినిమాల్లో వేషం ఇచ్చారు. ఈ సినిమా ఆయనకి డిఫరెంట్ క్యారెక్టర్, ముస్లిం క్యారెక్టర్ చేశారు. కంప్లీట్ నేను ఒకసారి మా ఇద్దరు సీరియస్ సీన్స్ చేస్తుంటే తెగన వేసుకునే వాళ్ళం. ఆయన నాకు ఇంటరాగేట్ చేసే సీన్ ఉంటుంది, ఆ సీన్ అయితే హాఫ్ డేలో అవ్వాల్సింది కొంచెం ఆల్మోస్ట్ 1 day పట్టింది. అందుకు లేట్ అయింది సినిమాది. ఎక్స్పీరియన్స్ ఆయన ఏం చెప్పినా అది. సో ఐ విష్ యూ. ఈ విష్ణు ఎప్పుడు చూడడానికి చాలా సాఫ్ట్గా, కామ్గా ఉంటాడు, కానీ లోపల వెరీ ఫైర్ ఉన్న యాక్టర్. అది నాకు సెట్లోకి వెళ్ళినాక తెలిసింది. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. ఈ సినిమా డిఫరెంట్ సినిమా. ఇలాంటి సినిమాలు చూస్తే, ఇలాంటి సినిమాలు ఆదరిస్తే, ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి. రెగ్యులర్ ఫార్మాట్ నుంచి డిఫరెంట్గా మనం చూడాల్సి వస్తుంది. ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్లు యాప్ట్గా సూట్ అయ్యే క్యారెక్టర్స్. ఏది కూడా అలాగా పెట్టుకోవాలని పెట్టుకునే క్యారెక్టర్ కాదు ఇది. సినిమాలో అందరి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫస్ట్ అప్పట్లో కూడా ఉండేవాడు. ఈ సినిమా స్టార్ట్ కావడానికి మెయిన్ రీజన్ శ్రీ నారా రోహిత్ గారు మా మీద పెట్టిన కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద కాన్ఫిడెన్స్. హోప్ వి డిడ్ంట్ డిసప్పాయింట్ యూ. అండ్ ఈ ప్రాసెస్లో ఒకటి జరిగింది ఏంటంటే, విష్ణు, వీ స్టార్టెడ్ యాజ్ అ హీరో అండ్ డైరెక్టర్, నౌ వీఆర్ లైక్ బ్లడ్ బ్రదర్స్. విష్ణు,
సో ఇంకా మిగిలిన క్యాస్ట్ మొత్తం బ్రహ్మాజీ గారు, ప్రభాస్ శ్రీను గారు, అజయ్ అన్న, తానియా హోప్, టెక్నీషియన్స్, నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ. నవీన్ వాజ్ మై క్లాస్మేట్, అంటే సిన్స్ ఇంజనీరింగ్ మై ఇద్దరం క్లాస్మేట్స్. సో నవీన్ థ్యాంక్ యూ. చంటి గారు, కోటగిరి వెంకటేశ్వర గారు ఎడిటింగ్, సాయి కార్తిక్ మ్యూజిక్, అండ్ సురేష్ యువన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సురేష్, వేర్ ఆర్ యూ? సురేష్ యువన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ మాకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో శ్రీ బెల్లాన అప్పారావు, హియాజ్ లైన్ ప్రొడ్యూసర్, మాకు చాలా సపోర్ట్ చేశారు. ప్రశాంతి గారు, విజయ్ గారు, అసోసియేట్ ప్రొడ్యూసర్ హరివర్మ గారు, వీళ్ళందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఫైనల్లీ వన్ పర్సన్, తను లేకపోతే ఫిలిం ఉండేది కాదు, డాక్టర్ ఎంబీకే రెడ్డి గారు. ఎక్కడున్నా థ్యాంక్స్ అండి. సాగర్ భయ్యతో 10 నిమిషాలు మాట్లాడాను. ప్రపంచంలో ఇన్ని తెలియని విషయాలు ఉన్నాయని నాకు తెలిసింది ఆ రోజు. ఆయనతో 10 నిమిషాలు ఎవరు మాట్లాడినా విషయం ఒప్పుకుంటారు. సో థ్యాంక్ యూ అగైన్. అండ్ ఆయన్ని, విజయ్ గారిని, సార్ నెక్స్ట్ సినిమా ఆయన చూడండి అంటే ఫస్ట్ ఇది చేయన్నారు. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్. అప్పట్లో ఒకడు ఉండేవాడు. ఫస్ట్ నేను విష్ణుకి, సాగర్కి థ్యాంక్స్ చెప్పాలి. నా ఓన్ ప్రొడక్షన్లో ఫస్ట్ ఫిలిం ఈ సినిమా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఫిలిం ఇన్ ఆర్ బ్యానర్. అండ్ ద హోల్ టీమ్, ద ప్రొడక్షన్ టీమ్ ఫస్ట్, ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ జర్నీ. ఎందుకంటే ఐ వాజ్ షూటింగ్, నేను చాలా సినిమాలు చేస్తుంటే నేను ఐ కుడెంట్ స్పెండ్ అట్లీస్ట్ కొంచెం టైం కూడా స్పెండ్ చేయలేకపోయాను ఈ సినిమా మీద. బట్ హోల్ క్రెడిట్ గోస్ టు విష్ణు, విజయ్ అండ్ ప్రశాంతి. అండ్ ఎందుకంటే దే హ్యాండిల్ థింగ్స్ చాలా బాగా చేశారు. అండ్ ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఈ సినిమా అవుట్పుట్ చూసినప్పుడు. అండ్ అడగగానే అసలు ప్రతి ఒక్కరు, ఫ్రమ్ బ్రహ్మాజీ గారు, అజయ్, ప్రభాస్ సీను, రాజీవ్ కనకాల గారు, సో ఎవ్రీ వన్, నేను అడిగిన వెంటనే నా కోసం ఈ సినిమా చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ సాయి కార్తిక్. నేను చాలా సినిమాలు చేశాను, బట్ సాయి కార్తిక్తో ఈ సినిమాకి ఈస్ గివెన్ వండర్ఫుల్ సాంగ్స్. బట్ అన్ఫార్చునేట్గా తను వీ హెడెంట్ హ్యాడ్ అవైలబిలిటీ, సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సురేష్ యువన్ చేశారు. అండ్ హీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ స్కోర్. అండ్ అప్పారావు, హీఈస్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ టీమ్. అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు, ఫ్రమ్ ద ప్రొడక్షన్ టీమ్ టిల్ ద లైట్ మెన్, ఒక్కరు సపోర్ట్ లేకపోయినా మేము ఈ సినిమా ఇలా ఇంత బెస్ట్ క్వాలిటీతో తీసుండే వాళ్ళం కాదేమో. అండ్ చంటి గారు ఎడిటర్, అండ్ ఎవ్రీ వన్, పేరు పేరున ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. బట్ వర్మ గారు, ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ టీమ్. సో అండ్ ఎవరి పేరైనా మర్చిపోయింటే క్షమించండి. బట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ సో మచ్ ఫర్ గివింగ్ అస్ అ వండర్ఫుల్ అవుట్కమ్ ఫర్ అప్పట్లో ఒకటి ఉండేవాడు. ఈ సినిమా ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది. సో ఐ హోప్ ఈ సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.